24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662 ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రాజకీయాలకు సినిమా ఇండస్ట్రీకి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. కానీ రీసెంట్ గా పుష్పరాజ్ మనందరికీ తెలుసు, ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ గా అందరికీ సుపరిచితమైనటువంటి అల్లు అర్జున్ గారు రీసెంట్ గా ఒక వివాదంలో అయితే చిక్కుకున్నారు. అది చిన్న వివాదమా పెద్ద వివాదమా అనే ముందు అసలు ఈ వివాదం ఎందుకు స్టార్ట్ అయింది, అసలు ఈ వివాదం ఇలాగ ఎందుకు కొనసాగుతుంది, అసలు ముఖ్యంగా దీనికి సంబంధించి మెగా ఫ్యామిలీ అంతా కూడా రీసెంట్ గా అసలు వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది, అసలు దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని మాట్లాడుకునే ముందు మనతో పాటు ఈశ్వర్ ఉన్నారు. ఈశ్వర్ సినిమాకి సంబంధించి చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్. సో తనని అడిగి అసలు ఈ వివాదం ఎందుకు స్టార్ట్ అయింది, దీన్ని ఏం చేస్తే బాగుంటుంది, అసలు దీన్ని ఎందుకు మెగా ఫ్యామిలీ కావచ్చు, ముఖ్యంగా అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ ఆయన ఎందుకు అసలు దీన్ని ముందుకు తీసుకొస్తున్నారు, అసలు ఎందుకని అంటే ఏ వివాదం వచ్చినా కానీ మెగా ఫ్యామిలీకి సంబంధించి ఆయనే ముందుకు వచ్చి దాన్ని సాల్వ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తుంటారు. కానీ ఆయన ఈ మధ్యన ఈ వివాదం వచ్చిన తర్వాత అసలు ఎక్కడా కనిపించట్లా. ముఖ్యంగా అసలు పుష్ప సినిమా కూడా ప్రజెంట్ పోస్ట్ పోన్ అయినట్టుగా చెప్తున్నారు. ఆగస్టు 15th రిలీజ్ అవ్వాల్సిన పుష్ప 2 ఇప్పుడు డిసెంబర్కి వెళ్ళిపోయింది. సో అసలు దీని వెనుకున్నటువంటి రహస్యం ఏంటి, కావాలనే పోస్ట్ పోన్ చేసుకున్నారా, అసలు ఏం జరుగుతుంది అనేది మనం మాట్లాడుకున్నాం. ఈశ్వర్ బ్రో చెప్పండి, ఏంటి అసలు ఈ వివాదం? మనం ముఖ్యంగా చూసుకుంటే మీరు నేను కూడా పిఠాపురంలో ఉన్నాం. ఆ టైంలోనే కరెక్ట్ గా రామ్ చరణ్ గారు వచ్చారు. అవును, రామ్ చరణ్ గారితో పాటు వాళ్ళ అమ్మగారు సురేఖ గారు వచ్చారు. అవును, అలాగే అల్లు అరవింద్ గారు కూడా వచ్చారు. పిఠాపురంలో ఆ ఇంటి దగ్గరే ఉన్నాం మనం. అవును, అదే రోజు లాస్ట్ డే ఆఫ్ క్యాంపెయిన్ అది ఆల్మోస్ట్ అంతే, లాస్ట్ డేనో లాస్ట్ ఒక 2 డే ఆ రోజు క్యాంపెయినింగ్ అంతా అయిపోతుంది. అదే రోజు అదే పిఠాపురంలో అల్లు అరవింద్ గారు అక్కడ దిగారు. అల్లు అర్జున్ గారు ఏమో నంద్యాల వెళ్ళారు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేస్తారు. అక్కడికి వెళ్ళారు. అదే అంతకు ముందు రోజే పవన్ కళ్యాణ్ గారికి ఒక ట్వీట్ చేశారు. కానీ వైఎస్ఆర్సీపీకి మాత్రం ఆయన అక్కడికి పబ్లిక్ గా వెళ్ళి నేను ట్వీట్ కాదు డైరెక్ట్ గా వచ్చే సపోర్ట్ చేయాలి, ఎలాంటి వ్యక్తి నిజాయితీ గల వ్యక్తి ఇవి అవి అని చెప్పుకుంటూ చాలా చెప్పారు అల్లు అర్జున్ గారు. ఏంటంటారు అసలు ఒక పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి నిజాయితీగా ఇన్ని సంవత్సరాలు కష్టపడి ముఖ్యంగా మెగా ఫ్యామిలీ చిరంజీవి గారిని కూడా చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తుల్లో వాళ్ళ కుటుంబంలో కీలకమైనటువంటి వ్యక్తులు అల్లు అర్జున్ గారు కూడా. ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా చాలా స్ట్రగుల్స్, పార్టీకి అసలు భూస్థాపితం చేసే వరకు అవతల వ్యక్తులు ఊరుకోవాలి. అలాంటి వ్యక్తులతోనే కలిసి ఆయన వెళ్ళటం, అసలు ఆ ఫ్యామిలీ అసలు రాజకీయంగా ఎదగకూడదని చేసే ప్రయత్నం చాలా చేసుకుంటూ వచ్చారు. పైగా మళ్ళీ అదే ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక పార్టీ పెట్టి స్ట్రగుల్స్ అవుతూ ఎన్నో మాటలు పడి అవన్నీ అల్లు అర్జున్ గారికి తెలియదు అంటారు నిజంగా? అంటే ఇక్కడ అల్లు అర్జున్ గారు ఆ రోజు అక్కడ క్యాంపెయినింగ్ అంటే జస్ట్ అక్కడికి వెళ్ళారు, అక్కడికి ఫ్యాన్స్ అందరూ అటెండ్ అయ్యారు. సో ఆయన బయటకు వచ్చి మీడియా ముందు కూడా మాట్లాడడం జరిగింది. నేను నీ కోసం ఖచ్చితంగా వస్తాను, పిలవకపోయినా సరే వస్తాను అనేటువంటి కామెంట్స్ చేశారు. యాక్చువల్గా అంత చేయాల్సిన అవసరం లే, అది కూడా పీక్ టైంలో. ఒక పక్క అదేంటి ఒక 5 సంవత్సరాల నుంచి దత్తపుత్రుడు అని చెప్పేసి ఎంత హ్యూమిలియేట్ చేశారో పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్క మెగా అభిమానికి తెలుసు, జన సైనికుడికి తెలుసు. రాష్ట్రంలో ముఖ్యంగా జనసేన పార్టీ మీద ఎటువంటి అభిప్రాయం ఉందో వైసీపీ పార్టీకి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఉందో మనం చూస్తూనే వచ్చాం. అది క్యాంపెయినింగ్ మంచి హీట్ మీద ఉంది. ఎవరు వస్తారు ఎవరు రారు అనేది కూడా చాలా పందాలు వేసుకుని అంత లెవెల్లో జరుగుతుంది. సో ఇదంతా అల్లు అర్జున్ కి తెలియకుండా ఉంటుందా? ఉంటది కదా, ఉంటుంది. జస్ట్ ఒక ట్వీట్ వేసి వదిలేసి ఉంటే బాగుండేది, పవన్ కళ్యాణ్ గారికి అంతే కదా. పబ్లిక్ గా ఎప్పుడైతే వెళ్ళారో అక్కడి నుంచి ఇంకా బ్యాడ్ మొదలైపోయింది. అంటే చాలా మంది ఏమంటున్నారు అని అంటే అనక తప్పదేమో, అంటే వైసీపీ గెలిచేస్తుందని చెప్పేసి అల్లు అర్జున్ గారికి తెలిసే వెళ్ళారా, మళ్ళీ వైసీపీ వచ్చేస్తుంది అని చెప్పి తెలిసే వెళ్ళారా అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఫ్రెండే అయితే ఎవరో వాళ్ళ భార్య వాళ్ళ ఫ్రెండ్ అంట, అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. జస్ట్ పోనీ మీకు ఫ్రెండ్ ఎలానో ఫ్రెండ్ అయ్యారు, ఇంట్లో వాళ్ళకంటే ఫ్రెండ్ ఎక్కువేం కాదుగా. ఇక్కడ సొంత మేనత్త వాళ్ళ మేనత్త మావయ్య తమ్ముడు ఎంత క్లోజ్ గా తిరిగారో ఆ ఫ్యామిలీకి సంబంధించి. అంటే రీసెంట్ గా మనం అల్లు అర్జున్ గారి గురించి ఎప్పుడైతే
కరెక్ట్ గా నాకు గుర్తుంది ఏంటంటే అలా వైకుంఠపురం సినిమా నుంచి ఆ ఫ్యామిలీకి ముఖ్యంగా అల్లు అర్జున్ గారి ఆ గ్యాప్ స్టార్ట్ అయింది అనిపించింది. అది కూడా ఎందుకనంటే అలా వైకుంఠపురం ఈవెంట్ లో మొట్టమొదటిసారి అందరికి ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రమే ఆర్మీ ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడైతే అన్నారో అదేంట్రా బాబు, సరైనోడు ఈవెంట్ కి చిరంజీవి గారు వచ్చారు వైజాగ్, అప్పుడు వరకు కూడా చిరంజీవి గారు వచ్చారు, ఈవెంట్స్ కి వచ్చారు. సో ఎప్పుడైతే అంటే సరైనోడు బ్లాక్ బస్టర్, సో దాని తర్వాతే కొంచెం యాటిట్యూడ్ వచ్చింది అల్లు అర్జున్ లో అని చెప్పేసి అందరికి అనుమానాలు ఉన్నాయి. అలా వైకుంఠపురంలో ఫస్ట్ టైం కెరియర్ లో ఫస్ట్ టైం ఎప్పుడు అనలేంది అంటే ఫస్ట్ టికెట్ తెగేదే మెగా అభిమాని అని చెప్పిన అల్లు అర్జున్ దగ్గర నుంచి అది అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రమే ఆర్మీ ఉంటుంది అనేంత వరకు అంటే అల్లు అర్జున్ గారి యాటిట్యూడ్ లో ఏ మాత్రం బిహేవియర్ లో ఎంత చేంజ్ వచ్చింది అనేది ఆ స్టేట్మెంట్ వింటేనే మనకు అర్థం అవుతుంది. దానికి తోడు ఆయన బిహేవియర్ ఇప్పుడు అంత పబ్లిక్ గా వెళ్ళి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేనే లేదు, అసలు అక్కడ స్పేస్ లేదు, అది ఆయన క్రియేట్ చేసుకున్నాడు, వెళ్ళాడు అటెన్షన్ కోసమే వెళ్ళాడు, అంటే నేను పాన్ ఇండియా స్టార్ అయిపోయానని చెప్పి నిరూపించుకోవడానికి వెళ్ళారు అనేది బయట చాలా ఎక్కువగా వస్తున్నటువంటి తర్వాత మళ్ళీ ఐకాన్ స్టార్ అని పేరు, ఐకాన్ స్టార్ సినిమాతో ఐకాన్ స్టార్ గా ఆయనకి ఒక బ్రాండ్ క్రియేట్ చేయించుకునే ప్రయత్నం చేశారు. అంటే చాలా మంది ఇప్పుడు కిరాకార్పి లాంటి వ్యక్తులు కొంతమంది ఏంటంటే ఆయన కూడా అంటే కిరాకార్పి గారు మనం అందరూ తెలిసిన మంచి కమేడియన్, జబర్దస్త్ ఆర్టిస్ట్, అంటే ఒక కిరాకార్పి లాంటి ఒక మంచి కమేడియన్ తో కూడా అన్ని మాటలు పడాల్సినటువంటి అవసరం ఏంటి, ఏమొచ్చింది, అంతవరకు ఎందుకు తెచ్చుకున్నారు, అసలు అవసరం ఏముంది, జస్ట్ ఒక ట్వీట్ పడేస్తే అయిపోయేది కదా. ఇప్పుడు చూడండి బేసిక్ ఏంటంటే అల్లు అర్జున్ గారికి ఉండే బిహేవియర్ అదేనేమో, అంటే అందరూ ఇలా చేస్తున్నారు కదా మనం ఇలా ఎందుకు చేయాలి, మనం వేరేలా చేద్దాం అని చెప్పేసి కొంచెం అటెన్షన్ టింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అల్లు అర్జున్ గారిలో. ఆ ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ అనే బ్రాండ్ నుంచి బయటికి రావాలి అనే ప్రయత్నం అయితే ఆయన చేశారు అని చెప్పి చాలా బహిర్గతంగానే చాలా మందికి అర్థమైంది నుంచే, అలా వైకుంఠపురం నుంచే ఆయన మాటలో కావచ్చు, నడవడికలో కావచ్చు, ఆయన వ్యక్తిత్వం అంటే ఆయన ఈ మధ్యన మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు, ఐకాన్ స్టార్ గా లేదంటే నా ఆర్మీ ఎక్కడికి వెళ్ళినా సరే మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడడం మానేశారు. నా ఓన్ గా వచ్చింది ఇది, నేను నా ఓన్ గా తెచ్చుకున్నాను, నా ఓన్ గా నేను. చిరంజీవి గారిని కూడా ఇదే ప్రశ్న ఒక జర్నలిస్ట్ అడిగితే చిరంజీవి గారు చెప్పినట్టు సమాధానం ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ అని ఇస్తాము, అట్లా జీవితాలు చెయ్యి పట్టుకొని నడవం కదా, వాళ్ళు ఎంత దూరం పరిగెడతారో అది వాళ్ళ ఇష్టం, అది ప్రతిసారి మన పేరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు కానీ చిరంజీవి గారు అన్నారు, అదే సంస్కారం. కానీ పేరు ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు, కాకపోతే మొత్తానికి వదిలేయడం అన్నది అదే సినిమా పరంగా ఓకే. మీరు ఓన్ గా మీరు డెఫినెట్ గా అల్లు అర్జున్ గారు అనే వ్యక్తి డెఫినెట్ గా ఒక వండర్ఫుల్ యాక్టర్, ఎందుకంటే పుష్పతో కావచ్చు, వేదం నుంచి మనం ఆయన చూస్తున్నాం, ఆయనలో ఒక ఎవరిలో లేని ఒక డాన్సర్ ఉన్నాడు, ఒక మంచి యాక్టర్ ఉన్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ మంచి నటుడు, ఎవరు కాదనలేని సత్యం, అవును, మంచి డాన్సర్, ఎవరు కాదనలేని సత్యం, పుష్పతో పాన్ ఇండియా వైడ్ మంచి పేరు తెచ్చుకున్నారు, ఎవరు కాదనలేని సత్యం, వర్తబుల్ కూడా అంటారు. అల్లు అర్జున్ గారు అదే చెప్తున్నా కదా, అన్ని ఉన్నా అదేంటి అన్ని ఉన్న నాకు ఎగిరెగిరి పడుతుంది, ఏమి లే నాకు అణిగిమణిగి ఉంటుంది, అన్ని నాకు అణిగిమణిగి ఉంటే ఏమి లే నాకు ఎగిరెగిరి పడుతుంది, ఈయనకి అన్ని ఉన్నాయి కానీ అయినా సరే ఈయన ఎగురుతున్నాడు. అంటే కొన్ని చోట్ల అవసరం లేదు, అంత అవసరం లేదు. అంటే అదే నిజంగా మీరు అన్నట్టు అల్లు అర్జున్ గారికి టాలెంట్ ఉన్న బిహేవియర్ వల్ల ప్రతిసారి మాటలు పడాల్సి వస్తుంది, అది ఆయన నేచర్ గా మారిపోయింది. ప్రతిసారి కూడా గతంలో కూడా డీజే సందర్భంలో చెప్పను బ్రదర్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు డీజే సినిమా ట్రైలర్ కి డిస్లైక్లు కొట్టారు, అప్పుడు కూడా చాలా వివాదాస్పదం అయ్యారు. దాని తర్వాత కూడా ఇప్పుడు నాకు అందరికి ఫ్యాన్స్ ఉంటారు, నాకు ఆర్మీ ఉంది, అల్లు రామలింగయ్య గారు ఎప్పుడు ఇలాంటి అంటే మాట్లాడడం అన్నా కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ గారికి 2019లో సపోర్ట్ చేసి ప్రచారం చేసి అంటే ఒకనొక మీటింగ్ లో కలవటం ఇలాంటివి కూడా జరిగాయి. కానీ పర్టికులర్ గా అప్పటికి ఇప్పటికి కూడా చాలా చేంజెస్ కనిపించినాయి, ముఖ్యంగా అల్లు అర్జున్ గారి విషయంలో. అల్లు అరవింద్ గారు అంటే ఇప్పుడు ఇక్కడ అల్లు స్టూడియోస్ ఓపెన్ చేసినప్పుడు చిరంజీవి గారిని చీఫ్ గెస్ట్ గా పిలిచారు, మాట్లాడారు, ఆయనే ఓపెన్ చేయించారు. దానికి అంటే అన్ని కూడా ఫ్యామిలీలో చిరంజీవి గారు లేకుండా ఏది జరగదు. కానీ రీసెంట్ గా అంటే ఇప్పుడు మరి చాలా మంది చాలా రకాలుగా సోషల్ మీడియాలో బ్యాక్ ఎండ్ ఎవరో ఉన్నారు, ఫ్యామిలీలో వాళ్ళ రిలేషన్స్ ఎవరో వద్దంటున్నారు, ఇది స్నేహ గారికి సంబంధించిన ఎవరో వద్దంటున్నారు అని చాలా రకాలుగా చెప్తున్నారు.
అసలు ఎప్పుడైనా సరే చిన్న వివాదం వచ్చినా కానీ అల్లు అరవింద్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసేవారు. అవును, అది లేదు. అది లేదు. ఇది ఆల్మోస్ట్ 1 month అయిపోవచ్చు. అవును, ప్రమాణ స్వీకారాలు అయిపోయినాయి. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఛార్జ్ తీసుకున్నారు. అవును, ఆయన వర్క్ ఆయన చేసుకుంటున్నారు. ప్రజలు ఒక అద్భుతమైన విజయాన్ని ఎన్డీఏ కూటమికి, పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి ఇచ్చారు. అవును. అయినా కూడా గెలిచినందుకు కానీ అంటే అల్లు అర్జున్ గారు ఏం చెప్పారు అని అంటే, వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఏం చెప్తున్నారు అంటే, ఆబ్వియస్లీ ఏ ఫ్యాన్ అయినా ఏ హీరోని డిఫైన్ చేస్తారు. సో ఆబ్వియస్లీ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా డిఫైన్ చేస్తారు. అల్లు అర్జున్ గారు చెప్పిన మాట వీళ్ళు కూడా చెప్తున్నారు. ఏంటి ఆ మాట అంటే, అల్లు అర్జున్ గారు ఏమన్నారు, పార్టీలతో సంబంధం లేకుండా ఒక ఫ్రెండ్ గా నేను సపోర్ట్ చేస్తాను వెళ్తున్నాను. ఓకే, వెళ్ళు, ఎవరు వద్దంట్లా. కానీ నువ్వు వెళ్ళినటువంటి సందర్భం ఏంటి, నువ్వు వెళ్ళినటువంటి టైం ఏంటి? యువతలో పక్క యుద్ధం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి. అవతల జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రీసెంట్ గా చూసారు లేదు, రిషికొండకి సంబంధించి ఒక బాత్రూమ్ లో స్నానం చేసే టబ్బు 36 లక్షలు ఏంటండి? అవును. అలాంటి వ్యక్తిని వెనకేసుకొస్తూ సపోర్ట్ చేసిన శిల్పారావి కూడా అదేంటి రకరకాలుగా కామెంట్స్ పవన్ కళ్యాణ్ అసలు పర్సనల్ గా కామెంట్స్ చేయడం, గతంలో కూడా మనం అసభ్యకరమైనటువంటి పదాలు వాడడం కూడా అది సోషల్ మీడియా కూడా వైరల్. అటువంటి వ్యక్తికి సపోర్ట్ చెయ్యి. ఎప్పుడు చేయాలి? నీకు ఇంత పీక్ టైంలో, అంటే ఒక క్యాంపెయినింగ్ 2-3 days లో అయిపోతుంది అనగా పీక్ టైం. ఒక పక్క జగన్ గారు ఏమో పిఠాపురం వచ్చి క్యాంపెయినింగ్ చేస్తుంది వంగా గీత గారి కోసం. వైఎస్ఆర్సీపీ అంతా కూడా ఒక టార్గెట్ చేసి పిఠాపురంలో ఆయన ఓడించాలనే ప్రయత్నం చేస్తుంటే, ఆఖరికి ఈ నెలన ఏదైతే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారో ఆయన కూడా పవన్ కళ్యాణ్, అది కూడా తెలుసు. ఒక పక్క రామ్ చరణ్ గారు బాబాయ్ కోసం వెళ్ళారు, నాన్నగారు అక్కడికి వెళ్ళారు, ఒక పక్క జగన్ గారి సభ నడుస్తుంది. ఈ టైంలో ఖచ్చితంగా అదే టైంలో కదా, అదే టైంలో నేను శిల్పారావి గారి దగ్గరికి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఖచ్చితంగా ఎవరు చెప్పకుండా ఉంటారా? అంటే ఎవరు చెప్పలేదా? లేకపోతే చెప్పినా సరే ఈయన వెళ్ళారా? ఏమన్నా అంటే చాలా మంది ఒక పోనీ అంత క్యాంపెయినింగ్ కి నీకు వెళ్ళడం ఇష్టం ఉంటే అది ఎప్పుడైతే క్యాంపెయినింగ్ మొదలైంది అప్పుడే వెళ్ళొచ్చుగా. పోనీ ఒక 20 రోజులు ముందు వెళ్ళొచ్చుగా. లాస్ట్ రోజు ఎందుకు వెళ్ళాలి? ఇది మెయిన్ రీజన్. అంటే ఒక్క రోజుతో మనం ఓట్లు అనేవి ఒక 2-3 ఓట్ల తేడాతో కూడా ఓడిపోయిన సందర్భాలు చాలా మంది నేతలు ఉన్నారు. అలాగా ఆ రోజు ఎలా ఉందంటే సిచ్యువేషన్, ఆ రోజు అల్లు అర్జున్ అక్కడికి వెళ్తే వైసీపీ పార్టీ ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ వైసీపీ సపోర్ట్ సాక్షి ఓన్ చేసుకుని అని మొత్తం ఇంకా సోషల్ మీడియా సపోర్ట్ చేస్తున్నా అల్లు అర్జున్ అని చెప్పి చాలా క్లియర్ గా వేసుకున్నారు. అదే దాన్ని కనీసం ఖండించారు. ఇవన్నీ జరుగుతాయని తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారు అంటే, నేను అలా వీడియో చేసి చెప్పడము ట్వీట్ చేస్తేనో కాదు, నేను తనని ఇక్కడ రావాలనిపించింది. తను చాలా మంచి వ్యక్తి, చాలా అద్భుతమైన వ్యక్తి. అంటే పవన్ కళ్యాణ్ గారు కాదా? పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఆయన ఆస్తుల్ని కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి అన్ని వదులుకుని ఒక లగ్జరీ లైఫ్ ను వదులుకుని చాలా ఆయన ఆస్తులు కూడా అమ్ముకున్నారని తెలిసింది. పిల్లల పేరు మీద ఉన్నటువంటి డిపాజిట్లు కూడా తీసేసుకున్నారని తెలిసింది. మీరు పార్టీ వ్యక్తి బయటకు వచ్చి ఆయన చేస్తుంటే ఆయన మంచి వ్యక్తి కాదా అనిపించలేదా కనీసం? అవును, అదే కదా. మిమ్మల్ని సపోర్ట్ చేయమని ఎవరు చెప్తున్నా, మీరు వెళ్ళినటువంటి సమయం సందర్భం తప్పు అంతే. డెఫినెట్ గా అది కూడా కాన్షియస్ గా లేకుండా మీరు వెళ్తున్నారు అని అంటే, మరి కావాలని వెళ్ళారు అనేది ఖచ్చితంగా మీరు బయటకు వచ్చి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేంత వరకు కూడా ఇక్కడ ఈ కాంట్రవర్సీ అనేది ఇంకా నడుస్తూనే ఉంటుంది. అది తెలిసే ఇది అవుతుంది అని తెలిసే ఆయన వెళ్ళాడేమో అనిపించింది. అవును. ఇంకొకటి ఏంటంటే, మరి ఆయన వెనక ఎవరున్నారు అనేది పక్కన పెట్టుకున్నాం. అసలు ఈయనకి తెలుసుగా వ్యక్తిగతంగా, చిన్నపిల్లడే ఏం కాదు కదా. అసలు చిన్నప్పటి నుంచి ఆ ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ ఏంటి, మనం ప్రస్తుతం రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి అంటే, ఈయన వ్యక్తి సొంత మావయ్య పార్టీ గతంలో ఒక సీటు కూడా రానటువంటి పరిస్థితుల్లో బయటకు వచ్చి ప్రజల్లోకి తిరిగి ఎంత కష్టపడ్డాడనేది. అసలు నిజంగానే మంచి వ్యక్తి అనుకుందాం. ఆయన ఫ్రెండ్ అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేశారు, గెలుస్తారు పోని ఉన్నారు అని. గతంలో చాలా మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, చాలా మంది ఎంపీలు కానీ, ఎవరైనా కానీ, ఎవరికన్నా ఒక్క అధికార పార్టీలో ఉన్న వ్యక్తులకి ఎవరికన్నా అధికారం ఇచ్చాడే జగన్మోహన్ రెడ్డి గారు? ఎవ్వరికి లేవు. అసలు పోనీ ఒక వ్యక్తి ఆ ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ ఊర్లో రోడ్డు వేసుకోవడానికి కూడా లేని పరిస్థితి, అంటే వాళ్ళకి అధికారం లేని పరిస్థితి. అలాంటిది ఈయన మంచోడైతే ఆయన ఏం చేస్తాడు? ఆయన నుంచున్న ప్లేస్ కూడా కరెక్ట్ కాదు కదా. ఎవరు వాళ్ళ ఫ్రెండ్ నుంచున్న ప్లేస్ కూడా కరెక్ట్ కాదు, అది కూడా చూడాలి కదా. నిజంగా మీరు సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు మంచి వ్యక్తివిరా, కాదు తప్పులేదు, నువ్వు మంచి వ్యక్తివి, కానీ నువ్వు నుంచున్న ప్లేస్ కదా నేను చెప్పచ్చుగా. లేదా టీడీపీకి వెళ్తావా, లేదా ఇంకోటి వెళ్తావా?
అని తర్వాత చూసుకుందాం. పని ఆయన ఈయన చెప్పడానికి ఇష్టం లేదు, ఆయన ఇష్టం కాబట్టి ఈయన చెప్పే ఉద్దేశం లేదనుకోవచ్చు. నేను ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి నేను రాలేను అని చెప్తే అయిపోద్దిగా. నీకు వ్యక్తిగతంగా నేను సపోర్ట్ ఉంటా, బట్ నువ్వు నుంచున్న పార్టీ కరెక్ట్ కాదు అని చెప్పేసి వదిలేచ్చుగా. ఇప్పుడు అలా అనుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఆయన రాలేదే. ఇప్పుడు ఆయన కొడాలని చాలా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, ఈయన వెళ్ళి ఫ్రెండ్ కదా అని చెప్పేసి సపోర్ట్ చేశారా? చేయలేదుగా. ట్వీట్ చేసేటప్పుడు రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో జూనియర్ ఎన్టీఆర్ తెలీదా? ఇప్పుడు రామ్ చరణ్ గారు ఉన్నారు, కేటీఆర్ ఫ్రెండ్ కదా, అక్కడ టిఆర్ఎస్ ఓడిపోయింది, మరి ఆయన కూడా పిలవకుండా వెళ్ళి చేయొచ్చుగా. ఆయన తెలియదుగా. ఆయన తెలుసు రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతాయి, ఏంటి, ఏ టైంలో మనం ఎలా ఉండాలి. ఫ్రెండ్షిప్ ఉంటే ఫోన్ చేసి మాట్లాడు, ఆల్ ది బెస్ట్, బాగా చెయ్యి, నా సపోర్ట్ నీకు. పబ్లిక్ గా ట్వీట్ చేయి. పబ్లిక్ గా వెళ్ళకూడదు, వెళ్ళి సపోర్ట్ చేయడం అనేది అది మనం చూసాం అన్నమాట. విత్ ఇన్ సెకండ్స్ లో వైసీపీ సోషల్ మీడియాలో విత్ ఇన్ సెకండ్స్ లో ప్రచారం చేసుకున్నారు. అంటే సొంత మెగా ఫ్యామిలీకే అపోజిట్ గా ఉన్నాడు అల్లు అర్జున్ అని, పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఆలోచనలకు వ్యతిరేకంగా ఆయనే బయటకు వచ్చాడు అంటే వాళ్ళ ఫ్యామిలీయే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయట్లేదు అన్నట్టుగా వైసీపీ, ముఖ్యంగా సాక్షి చాలా క్లియర్ గా చెప్పింది. చాలా మందితో డిబేట్స్ పెట్టించి మరీ చెప్పించింది. ఈ అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ లో ప్రతిసారి ప్రూవ్ అవుతుంది ఏంటంటే, నువ్వు మంచి నటుడు అయితే సరిపోదు, నీకు మంచి నడవడిక కూడా ముఖ్యము. దానికి ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ గారు అని చెప్పేసి అనుకోవాలి. ఎప్పుడు ఎలా, ఎక్కడ, ఎట్లా నడుచుకోవాలన్నది ఆయనకి బాగా తెలుసు. మనం ఎట్లా ఒక మాట మాట్లాడితే ఇది ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది, మనం ఒకరి గురించి సపోర్ట్ చేయడం కోసం ఒక ముందడుగేస్తే ఇది రేపు ఎలా మాట్లాడుకుంటారు దీని గురించి అనేది, అంటే ఒక మెచ్యూరిటీ. ఇంకొకటి కూడా చేసి ఉండాలి క్షేమో అనిపించింది. ఎలా అయితే ఈయన అక్కడికి వెళ్ళాడు, ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారికి ట్వీట్ చేశారో, అలాగే పిఠాపురం వచ్చి కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం అయిపోయేది కదా, ఒక్క ప్రచారం చేసి ఒక రోజు జస్ట్ రామ్ చరణ్ గారు ఎలా వచ్చి ఇంట్లో, రామ్ చరణ్ గారు ప్రచారం చేయలేదు, వచ్చారు, దేవుడి దండం పెట్టుకున్నారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు, ఇద్దరు బయట వచ్చారు. అదే ప్లేస్ లో పక్కన అల్లు అర్జున్ ఉంటే అసలు చూడముచ్చటగా ఉంటే ఇదంతా మర్చిపోయేవాళ్ళు ఎవరు, అదే కదా ఇదంతా మర్చిపోయేవాళ్ళు. ఎస్, అతను కూడా నాకు ఫ్రెండ్ గా ఉన్నారు, సో నేను అక్కడ కూడా వెళ్ళాను, ఇద్దరి దగ్గరికి వెళ్ళాను కదా అనుకుని ఉంటే, చేసి ఉండుంటే అసలు ఇంతవరకు ఇంత వివాదం అయితే అయ్యి ఉండేది కాదు నాకు తెలిసి. ఆయన ఒక్క చోటకే వెళ్ళటం, అది కూడా వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వటం, అంతమంది జనాలు రారు, ఇంటిమేషన్ ఇవ్వకుండా అన్ని లక్షల మంది జనాలు అక్కడ కనిపించుండరు. అది అక్కడ ఉన్నటువంటి ఆయన వస్తున్నాడు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ప్లాన్ గా చెప్పుకున్నారు, అరేంజ్ చేసుకున్నారు. అవును, అక్కడ మొత్తం భారీగా జనం కనిపించాలి, డెఫినెట్ గా ఫుల్ దానికి ఆ వీడియో హైప్ రావాలి, సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవ్వాలి. ప్లాన్ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ప్లాన్ చేసుకుంది. అవును, చాలా క్లియర్ గా అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వస్తున్నాడు, దీన్ని మనం క్యాష్ చేసుకుని మనం చూపించుకోవాలి అని చెప్పుకుని చేసుకున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, అంతమంది జనాల్లో కూడా జనసేన జెండాలు కనిపించాయి. అంతే కదా మరి. అదండి నిజంగా పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటో అక్కడ చూడొచ్చు. నువ్వు ఎంత లక్షల మంది ఉన్నా నాకు ఎందుకురా, నువ్వు ఎప్పటికైనా సపోర్ట్ చేయి. అక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ గారి కోసం సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆయన వల్లే నిన్ను చూడడానికి కూడా వచ్చామని కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉండొచ్చు. ఒక మెగా హీరోని చూద్దామని చెప్పి వచ్చిన వాళ్ళే కదా. అంతేగా, ఒక మెగా హీరోగా, ఒక మెగాస్టార్ ఫ్యామిలీగా ఆ కుటుంబం నుంచి వచ్చావు కాబట్టి ఒక పవన్ అందరూ ప్రేమిస్తారు, అందరినీ ప్రేమిస్తారు, అభిమానులు, మెగా అభిమానులు అందరినీ. నిజంగానే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని ప్రేమించరా? ఆయన ఎంత ఓన్ చేసుకుంటారు, రామ్ చరణ్ గారి ఫ్రెండ్ గా లేదా ఇంకొకటిగా. అంటే ఒకళ్ళ దగ్గరికి, ఇప్పుడు కొడాల నాని గారి సంగతి అందరికీ తెలుసు, జూనియర్ ఎన్టీఆర్ గారికి వాళ్ళిద్దరికి ఉన్నటువంటి బాండింగ్ ఏంటనేది అందరికీ తెలుసు. కానీ పొలిటికల్ గా మనం టర్న్ తీసుకునేటప్పుడు వాళ్ళ తాతగారి పార్టీ, ఆ పార్టీ ఏంటి అనేది కూడా చూసుకోవాలి. ఆయన బయట ఉంటే నిజంగా సపోర్ట్ చేసేవారు. ఇంకొక విషయం, చిరంజీవి గారు కూడా వీడియో పెట్టారు పవన్ కళ్యాణ్ గారికి, ఏమని, నా తమ్ముడు మంచివాడు, మంచి చేస్తాడు, మంచి నాయకుడు, సపోర్ట్ చేయండి, గెలిపించండి అన్నాడు. అంతేగాని ఆ వీడియోలు ఎక్కడ కూడా వైసీపీ ఓటు వేయొద్దని చెప్పాల. అయినా సరే వైసీపీ వాళ్ళు నెగిటివ్ గా దాన్ని చిరంజీవి గారు పడిపోయారు. అందరూ పోసాని ఇలాంటి వాళ్ళందరూ రెగ్యులర్ గా పడే బ్యాచ్ ఉంటది కదా, ఆ బ్యాచ్ అందరూ పడిపోయారు. అంటే ఏం అనకపోతేనే పడిపోయే వాళ్ళు, నువ్వు అంత డైరెక్ట్ గా వెళ్ళి సపోర్ట్ చేస్తే అసలు ఏ రకంగా. మీకు తెలుసా, పిఠాపురం వస్తున్నారు చిరంజీవి గారు, వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం చేయబోతున్నారంటూ చాలా చర్చ సాగింది ఆ టైంలో. ఆ టైంలో ఇంక అసలు ఒక్కసారిగా కుక్కలు, అంటే చిత్తగారిత కుక్కలు ఉంటాయి కదా, ఆ కుక్కలు పడిపోయినట్టు మీద పడిపోయిన, రోడ్డు మీద ఎవడ కనిపిస్తాడు మీద పడిపోయినట్టు టీవీలో అసలు మొత్తం వాళ్ళే
ఒక మొత్తం అందరూ అలా కూర్చుని కుక్కలు కూర్చుని సంతాప సభ పెట్టుకున్నారు. అవును ఎందుకు ఎంత దరిద్రమైన అవును బిహేవియర్ అంటే కనీసం రాజకీయాల్లో ఎంత దిగజారుడుతనం ఉందా అని నిజంగా నిరూపించింది మాత్రం వైఎస్ఆర్సీపీ. అవును అంటే వాళ్ళ పార్టీ దీనికి సంబంధం లేని టాపిక్ కానీ అవును అసలు కులాల మధ్య చిచ్చు పెట్టాలన్న కార్యక్రమమే అవును వైఎస్ఆర్సీపీ చేసేది అవును. మొదటి నుంచి కూడా మొదటి నుంచి ఏంటి అసలు వాళ్ళ కుటుంబం నుంచే మొదలు పెట్టారు. అవును. ఇంకా వాళ్ళ కుటుంబంలో ఇలా మొత్తం విచ్చలవిడిగా అయిపోయింది అనుకోవాలి, పక్క వాళ్ళు కూడా నాశనం అయిపోవాలి. ఇప్పుడు నిజంగా వైఎస్ఆర్సీపీ కదా వీళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టింది. అంతే కదా మరి, అంతే కదా, వాళ్ళ ప్లాన్ సక్సెస్ఫుల్ అయింది అనుకోవాలి ఇప్పుడు. అంతేగా. ఇప్పుడు ఇంకోటి ముఖ్యంగా మనం సినిమాని ఎందుకు పోస్ట్ పోన్ చేశారంటారు? August 15th రిలీజ్ అని చెప్పేసి చాలా చాలా గ్రాండ్ గా లాంచ్ చేద్దాం అని చెప్పి కూడా ప్రిపేర్ అయిపోయారు. అవును, ఎందుకు ఎట్టి పరిస్థితుల్లో August 15th ఖచ్చితంగా ఆబ్వియస్లీ భయపడ్డారు అని చెప్పేసి అనుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మామూలు నెగిటివిటీ ఉందా అసలు బయట? నెక్స్ట్ లెవెల్ నెగిటివిటీ ఉంది. August 15th నుంచి December 6th కమెంట్స్ లో సినిమా మేకింగ్ ఇప్పటికి 3 years అయిపోతుంది. సో 3 అయిపోయింది దాదాపుగా, షూటింగ్ అంతా అయిపోయి ఉంటది. నాకు తెలిసి ఖచ్చితంగా ఇప్పుడున్న నెగిటివిటీ మేముంది. ఇప్పుడు ఏదైనా సరే బ్రేకింగ్ న్యూస్ వారం రోజుల్లో, నెల రోజుల్లో, ఒక 2 నెలల్లో తర్వాత మర్చిపోతారు. ఏదైనా సరే అది అంత పెద్ద ఇష్యూ అయినా సరే గుర్తుంచుకోరు. సో దీన్ని మహా అయితే ఒక 2-3 నెలలు ఉంటుంది కదా, ఈ టైంలో మనం ఎందుకు సినిమా రిలీజ్ చేయడం, మనకు కొంచెం బయట నెగిటివిటీ ఉంది అనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు తెలియకుండా అయితే ఏం చేయరు. అంత కాన్షియస్ గానే దానికి పక్కాగానే వాళ్ళు August 15th నుంచి December 6th కి పోస్ట్ పోన్ జరిగింది. ఎందుకు? నెగిటివిటీ ఉందని తెలిసే. అంటే చాలా మంది నీకు ఇప్పుడు వచ్చిన సోయా నీకు అప్పుడే వెళ్లకుండా ఉంటే అయిపోయేది కదా, అప్పుడు అర్థం కాలేదా? ఒక్క రోజు కొంచెం కంట్రోల్ గా ఉంటే అదే కదా నిజంగా. అంటే ఈ సినిమా డ్యామేజ్ అయిన తర్వాత గానీ ఆయన తేరుకోడేమో అనిపిస్తుంది. అదే అంతమంది అయినా సరే నాకేం అవదు, నేనే ఎస్టాబ్లిష్డ్ స్టార్, నా సినిమా అంటే నిజంగా కొట్టించుకున్న తర్వాత అన్నట్లుగా. అంటే ఇక్కడ బాధ కలిగే విషయం ఏంటంటే సుకుమార్ గారు అవును, ఆయన ఇరు కుటుంబాలకి కాదు, సినిమా ఇండస్ట్రీకి గొప్ప దర్శకుడు. అవును, ఆయన నలిగిపోతున్నాడు. ఆయన ఖచ్చితంగా నలిగిపోతాడు, ఖచ్చితంగా నలుగుతాడు. ఇటు ఈయనకి చెప్పలేడు లైఫ్ ఇచ్చినటువంటి అవును అవును ఎవరో హీరో అల్లు అర్జున్ గారు. అటుపక్క అవును అసలు ఇన్స్పిరేషనే అక్కడి నుంచి వచ్చింది. అవును, ఆ కుటుంబానికి, ఆ కుటుంబం నుంచి వచ్చింది. చిరంజీవి గారు నేను ఒక డైరెక్టర్ గా రావాలనుకున్న తాటే ఆయన చూసి ఆర్య సినిమా స్టోరీ కూడా చిరంజీవి గారికి వినిపించిన తర్వాత అలా మొదలైంది ఆ సినిమా. అదే అంటున్నాను, అంటే అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఇద్దరు కావాల్సిన వాళ్ళు. ఒక డైరెక్టర్ గా తను ఈ టైంలో నిజంగా ఆయనకి రాకూడదు అసలు ఇలాంటి సిచ్యువేషన్. ఆయన ఏం చేస్తారా ఇప్పుడు ఖచ్చితంగా. ఇప్పుడు కొంచెం అంటే ఇప్పుడు RRR సినిమాకి యాంటిసిపేషన్ ఎంతైతే ఉండిందో ఈక్వల్ గా బాహుబలి 2కి ఎంతైతే ఉండిందో పుష్ప కూడా అంతే ఉంది. దాన్ని ఇప్పుడు ఏదైతే పోస్ట్ పోన్ చేసుకోవడం వల్ల ఆబ్వియస్లీ ఆడియన్స్ లో కూడా ఇప్పుడున్న ఇంట్రెస్ట్, ఎక్సైట్మెంట్ కొంచెం తగ్గిపోతుంది. ఆబ్వియస్లీ అంత ఉండదు, కొంచెం తగ్గిపోద్ది. ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు, 2 సాంగ్స్ రిలీజ్ చేశారు, హైప్ జనరేట్ అవుతుంది. August 15th అనగానే రోజుకి ఎక్సైట్మెంట్ పెంచేశారు. సూపర్ ఉంది ఎక్సైట్మెంట్. కొంతమంది దీన్ని కేవలం అల్లు అర్జున్ చేసినటువంటి ఒక్క పని వల్ల అంత భారీగా ఎక్స్పెక్టేషన్ ఉన్నటువంటి సినిమాని ఈ రోజు పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చేది కేవలం అల్లు అర్జున్ గారి బిహేవియర్ వల్ల. ఇంకొకటి ఈ రోజు సుకుమార్ గారు చాలా బాధపడుతూ ఉంటారు ఈ విషయంలో. అయితే బయటికి చెప్పకపోయినా సతమతం అయిపోతూ ఉంటాడు నిజంగా. ఇంకొకటి ఏంటంటే చాలా మంది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, మీకు బాగా తెలుసు రామ్ చరణ్ గారి గురించి. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ చాలా మంది గేమ్ చేంజర్ కి కావాలని గేమ్ చేంజర్ వరకు తీసుకెళ్లాడు పుష్ప సినిమాని. దాన్ని దీన్ని అంటే పోటీగా దింపుతున్నారు. మేము ఇంకా అసలు మామూలుగా గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ డేటే ఇంకా ప్రకటించాల. సో గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ డేట్ అంటే ఇంకా షూటింగ్ కూడా అవ్వలేదు, 2-3 days లో షూటింగ్ అయిపోతుంది. సో అఫీషియల్ గా మొన్న దిల్ రాజు గారి వాళ్ళ కూతురు కూడా చెప్పడం జరిగింది, అక్టోబర్న సినిమాని దించుతాము, ప్లానింగ్స్ లో ఉన్నామని చెప్పేసి. సో మేము ఎప్పుడు వచ్చినా సరే మా సినిమా మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంది, గేమ్ చేంజర్ గట్టికి కొడతామని. సో వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటయ్యా అంటే ఇప్పుడున్న నెగిటివిటీని తప్పించుకోవడానికి December 6th వెళ్ళారు అన్నది అది కళ్ళకి ఎవరు చిన్నపిల్లడైనా చెప్తాడు. August 15th బల్ల గుద్ది మరి చెప్పారు మేము వచ్చేస్తున్నామని చెప్పేసి. అన్ని అయిపోయినాయి. కేవలం ఇప్పుడు ఉన్నటువంటి నెగిటివ్, మామూలు నెగిటివ్ లేదు బయట పుష్ప 2 సినిమాకి. గ్రౌండ్ లెవెల్లో ఉంది. గ్రౌండ్ లెవెల్లో పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు దీని గురించి. పైగా పవన్ కళ్యాణ్ గారి కష్టానికి పవన్ కళ్యాణ్ గారు 21 ఎమ్మెల్యేలు గెలిచేశారు. 2 ఎమ్మెల్యేలు 100% స్ట్రైక్ రేట్ తో గెలిచేయడంతో ఇప్పుడు అంటే నువ్వు వెళ్ళిన చోట చూసావా, నువ్వు సపోర్ట్ చేయకపోయినా సరే, నువ్వు సపోర్ట్ చేస్తే అంత, చేయకపోతే అంత. కనీసం అంటే నిజంగా ఈయన వెళ్ళిన చోట ఆయన గెలుచునున్నా
తగ్గేదిలే అని చెప్పి ఆయన చెప్పుకుని నేను గెలిపించానని చెప్పి కాలు రగరేసుకున్నా బాగుంటది. ఇప్పుడు ఆయన వెళ్ళడం వల్ల వైఎస్ఆర్సీపీ తగ్గింది, వాళ్ళకి సీట్లు తగ్గాయి, ఈయన కూడా తగ్గాల్సి వచ్చింది, మళ్ళీ వెనక్కి December 6th వెళ్ళాల్సి వచ్చింది. అంటే గెలిపించాననే ఆది ఇదామంటారు, దాన్ని కూడా ఈయనకు ఉండేది, ఆ క్రేజ్ ఉండేది. నీ వల్ల గెలిచానని చెప్పి ఆయన అనుకునే ఓడేది. అన్ని వైపు నుంచి నెగిటివ్ వచ్చి పడిపోయింది. ఎప్పటికైనా సినిమా స్టార్ గానే చూశారు. రాజకీయంగా వచ్చిన వ్యక్తిని, సినిమా నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని అయినా సరే 2019 అలా చూసినా, ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా ఆయన మలుచుకున్న తీరు చూసాం. ప్రజల కోసం ఆయన పడ్డ తాపత్రయం చూసాం. ఆయన కష్టాలను కూడా ఇష్టాలుగా చేసుకుని ప్రజల కోసం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎండనక వాననక అసలు ఆ పార్టీని నడుపుకున్న తీరు, అసలు ఇవన్నీ తెలిసి కూడా మనమే ఆయన గురించి మాట్లాడుతుంటే, ఆయన మొన్న ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కానీ మనకే అసలు అదొక టైప్ ఆఫ్, అసలు ఇండస్ట్రీలో ఒక మెగా ఫ్యామిలీ అంటే ఎన్ని వాళ్ళకి ఎన్ని మాట పరంగా మనస్పర్ధలు వచ్చినా, లేకపోతే డిఫరెన్సెస్ వచ్చి ఒపీనియన్ పరంగా డిఫరెన్సెస్ వచ్చినా ఎప్పుడు కలిసే ఉంటారు. ఇండస్ట్రీలో ఏ ఫ్యామిలీ లేదు, ఎవరి ఫ్యామిలీలో చూసుకోండి ఛాలెంజ్ చేస్తారు ఇండస్ట్రీలో. నిజంగా పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీకి మధ్యలో కూడా 2014 అప్పుడు గ్యాప్స్ వచ్చాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఏదైతే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, ఆయనకి సపోర్ట్ గా తల్లి లేరు, చెల్లి లేరు, అందరూ బయటికి వెళ్ళిపోయారు. బాబాయ్ని హత్య చేశారని చెప్పేసి వాళ్ళ కూతురు కూడా యాంటీగా మాట్లాడుతూ ప్రచారం చేసింది. అంటే సొంత ఇంట్లో సొంత ఫ్యామిలీ మెంబర్స్ తల్లి చెల్లి సపోర్ట్ చేయలేనటువంటి పేరు జగన్మోహన్ రెడ్డికి వచ్చి, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి, ఆ పార్టీకి సంబంధించిన అది గెలిపించమని ఫ్యామిలీ, ఎప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఉండే మెగా ఫ్యామిలీ, ఈ ఉండేటువంటి మెగా ఫ్యామిలీ నుంచి ఆయన వెళ్తాం అంటే ఒక కుటుంబాల నుంచి మొత్తం అసలు మొత్తం చల్లా చెదిరైపోయినటువంటి ఫ్యామిలీకి ఒక అద్భుతంగా మచ్చలేదు, కలిసి ఉంటారు, వీళ్ళు విడిపోలేదు, కలిసి ఉంటారు అనేటువంటి పేరు ఎప్పుడు మెగా ఫ్యామిలీలో ఉంటుంది. ఒక్క అల్లు అర్జున్ గారి వల్ల ప్రతిసారి అది విడిపోయారు అనేది మీరు గమనిస్తే, అది ఎక్కువ సార్లు ఓన్లీ అల్లు అర్జున్ గారి వల్ల ప్రతిసారి వస్తుంది. అది ఆయన తెలుసుకోవాలి. అల్లు అర్జున్ గారు అంటే ఎవరికి హేట్రేట్ లేదు, హేట్రేట్ అని కాదు, ఆయన అంటే అల్లు అర్జున్ గారు డెఫినెట్ గా ఒక అద్భుతమైనటువంటి యాక్టర్, దాంట్లో డౌట్ లేదు. ఒక ఫెంటాస్టిక్ డాన్సర్. అందులో కూడా చిరంజీవి గారి తర్వాత నిజంగా చెప్పాలంటే రామ్ చరణ్ గారి కన్నా మిమ్మల్ని ఆ డాన్స్ లో ఊహించుకున్నారు చాలా మంది, ఆ గ్రేస్ అది అంతలా చూసుకున్నారు. కానీ ఇప్పుడు మీరు చేసిన పని మాత్రం ఎవ్వరికీ నచ్చలేదు అల్లు అర్జున్ గారు. దీన్ని అల్లు అరవింద్ గారు కూడా ఖండించకపోవడం, బయటకు వచ్చి మాట్లాడకపోవడం, అంటే అల్లు అరవింద్ గారు కూడా మరి ఆయనకి ఏం చేయాలన్నా తెలియలేదేమో. అంటే రీసెంట్ గా అంటే ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత తండ్రి కూడా లెక్క చేయలేదేమో, అయి ఉండొచ్చు, చెప్పినా సరే వినలేదేమో. ఇంకా మంది భార్య చాటు మొగుడని చాలా మంది అంటున్నారా? ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదండి అంటే అవును, వాళ్ళ ఫ్రెండే కాబట్టి ఇవన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఒక మాట చెప్పేసి ఉంటే, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న పొలిటికల్ సినారియోని బట్టి మనం అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదేమో అని వాళ్ళ భార్యకైనా సరే, లేకపోతే అవతల ఫోన్ చేసి ఇక్కడ ఇట్లా మనం చూస్తే పొలిటికల్ కొంచెం పబ్లిక్ లో కొంచెం ఇట్లా అవుతుంది, ఆయనకి ఎవరిచ్చారో కానీ చాలా మంది కావాలని వెళ్ళారు అనేది కూడా నడుస్తుంది. ఆయన కావాలని బయటకు వచ్చేద్దాము, ఆ ఫ్యామిలీ నుంచి, మెగా ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేద్దామని అనుకుని వెళ్ళారా? పోనీ అది ఉంటే బయట చెప్పేయండి, మీడియా ముఖంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అలాంటిది ఏమైనా ఉంటే ఉండాలి. ఇప్పుడు మెగా ఫ్యామిలీ అభిమానులు అల్లు అరవింద్ గారు కూడా పాపం, ఆయన కూడా అంటే ఇందాక సుకుమార్ గారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, ఆయన కూడా అదే పరిస్థితిలో ఉండొచ్చు. అలాంటివి ఏమైనా ఉంటే, అలా చెల్లెలు అక్కడ ఉంది, అలా నిజంగా అలాంటిది ఏమైనా ఉంటే భవిష్యత్తులో చెప్పేసేయండి, ఎవడేమన్నా కదా. ప్రజలకి క్లారిటీ వచ్చేస్తే, ఓకే ఇలా వేరు వాళ్ళు ఈ మెగా నుంచి అల్లు విడిపోయారు, సో వీళ్ళు మెగా ఫ్యామిలీ కాదు అని క్లారిటీ వచ్చేస్తుంది. బట్ లేకపోతే ప్రతిసారి డౌట్ అనేది జీవితాంతం అల్లు అర్జున్ గారి మీద ఉంటూనే ఉంటుంది. అల్లు అర్జున్ గారు కూడా ఇంకొక 2 సంవత్సరాలు అయితే ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ ఇంకోటి రిపీట్ అయింది. ప్రతిసారి అల్లు అర్జున్ గారి విషయంలో రిపీట్ అవ్వడానికి కారణమే ఇది. ఆయన చేసేటువంటి, ఆయన మంచి నటుడే కావచ్చు, మీరు చెప్పినట్టు మంచి నడవడిక ఇంపార్టెంట్. ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇదే టాపిక్ రేజ్ అయింది ఒక టైంలో. అవును, పవన్ కళ్యాణ్ గారు సపరేట్ ఫ్యానిజం తీసుకొచ్చుకున్నారు, చిరంజీవి గారి ఫ్యామిలీతో ఆయనకు సంబంధం లేదు అని చెప్పి రావట్లేదు సందర్భంలో నాగబాబు అరిచారు. కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గారు చాలా హుందాగా బయటకు వచ్చి అన్నం లేకపోతే నేను లేను,
అంతే కదా. నాకు నాకు హీరో అంటే అన్నయ్య, తండ్రి తర్వాత తండ్రి, నాకు హీరో అంటే అవును, అన్నయ్య, ఇంక వేరే ఏం కాదు. నాకు ఇన్స్పిరేషన్. తల్లి మా అమ్మ వదిన కన్న తర్వాత అవును, నన్ను పెంచిన తల్లి సురేఖ గారు అని చెప్పాం. అని మొన్న కూడా చూసాం కదా. అసలు అంటే కాళ్ళ మీద ఎవరు పడిపోయి. ఎన్ని అనుకున్నా గానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇండైరెక్ట్ గా అయినా సరే అసలు అన్నయ్యని ఎక్కడ తగ్గనివ్వడు. ఒక మాట అన్ననివ్వరు, ఒక మాట అననివ్వరు. అసలు ఫ్యాన్స్ దగ్గర కూడా వెంటనే ఫస్ట్ రియాక్ట్ అయ్యేదే పవన్ కళ్యాణ్ గారు. అలాంటి ఈ రోజు నిజంగా అంటే 2-3 సార్లు కూడా అన్నారు, జనసేన పార్టీకి అన్నయ్యకి ఎవరెవరైతే ద్రోహం చేశారో అందరినీ గుర్తు పెట్టుకున్నాను. సో జనసేన పార్టీ నుంచి పుట్టిందే, అదే ప్రజారాజ్యం నుంచి పుట్టిందే జనసేన పార్టీ అనేది. ఈ రోజు 100% స్ట్రైక్ రేట్ తో ప్రతిదీ కూడా ఆయన ఈ రోజు అన్నిటిని కనీసం ఆ ఫంక్షన్ లో ఉన్న అల్లు ఫ్యామిలీకి సంబంధించి ఎవరన్నా కనిపించున్నా అవును ఎంత జరిగేది కాదు. అది కూడా జరగల, ఎవ్వరూ లేరు. అటు సాయిధరం తేజ్ గారు అల్లరి చూసాం, అకిరా ఎక్సైట్మెంట్ అక్కడ కనిపించినా ఒరే బాబు కలిసి ఉన్నారా అని చెప్పి అది లేదు. అంటే సంథింగ్ ఏదో జరిగింది. దీనికైతే మనం ఫుల్ స్టాప్ పెట్టే అంత ఇదైతే మనకు లేదు. డెఫినెట్ గా ప్రస్తుతం అల్లు అర్జున్ గారికి మాత్రం ఇది ఒక నిజంగా చెప్తున్నాం కదా, ఒక మచ్చలా మార్క్ గానీ మిగిలిపోతుంది. మీరు మీరు నేషనల్ వేడిగా పరిచయం అయినా కానీ మీరు ఆంధ్రప్రదేశ్ కి, ముఖ్యంగా తెలుగు వారికి ఈ ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. మెగా ఫ్యామిలీని, ఆ కుటుంబాన్ని, ఆ బ్రాండ్ ని మీరు వదిలేద్దాం అనుకున్నా మిమ్మల్ని మెగా ఫ్యామిలీ బ్రాండ్ వదలదు. వదిలించుకుందామని మీరు అనుకుంటే అది అంత ఈజీ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, మీ స్థాయి పెంచుకునేటప్పుడు ఇప్పుడు ఎలాగైతే ప్రభాస్ గారు వాళ్ళ అంటే ఒకప్పుడు కృష్ణరాజు గారి ఫ్యామిలీ అంటే యంగ్ రెబల్ స్టార్ అని చెప్పి అనుకున్నారో, ఆయన ఎప్పుడు దానికి ఫీల్ అవ్వాల. ఎదిగిన తర్వాత ఆ యంగ్ రెబల్ స్టార్ ఆటోమేటిక్ గా పోయింది, ఆయన ఎప్పుడు తీసేసుకోవాలా. ఆటోమేటిక్ గా ప్రభాస్ గారికి నేషనల్ వైడ్ పాపులారిటీ వచ్చేసింది. అంటే ఎదిగే ఫలానా ప్రభాస్ పెదనాన్న, అవును ప్రభాస్ వాళ్ళ ప్రభాస్ గారు కూడా ఎంత ఒదిగి ఉంటారండి. ఆయన ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటారని ప్రభాస్ గారు కానివ్వండి, రామ్ చరణ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎదిగే కొద్దీ ఒదిగుండా నిజంగా ఈ సిచ్యువేషన్ లో వాళ్ళని తీసుకురాకూడదు. కానీ అవును అల్లు అర్జున్ గారితో పోల్చుకుంటే అవును మంచు విష్ణు గారి ఫ్యామిలీ కూడా సుఖమైందంటే వాళ్ళకున్నంత బాండింగ్ వీళ్ళకి. అంటే అల్లు అర్జున్ గారికే, మిగతా వాళ్ళందరికీ చెప్పట్లే, శిరీష్ గారికి చెప్పట్లా, వెంకట్ గారికి చెప్పట్లా, అల్లు అరవింద్ గారికి కూడా చెప్పట్లేదు. కానీ ఒక్క అల్లు అర్జున్ గారు తీసుకున్న ఆ డెసిషన్ వాళ్ళకి కూడా చూసాం. విష్ణు గారు కావచ్చు, మనోజ్ గారు కావచ్చు, కొట్టుకున్నప్పుడు కూడా మళ్ళీ వెంటనే కలిసిపోయారు. వెంటనే వాళ్ళు మాలో వచ్చుడు జరుగుతాయండి, మీరు ఎవరండి అని. మీరు అది కూడా చేయకపోతే ఎలా సార్? మీరు దాన్ని పెంచి పోషిస్తున్నారు అంటే మీ ఈగోస్ అడ్డం వచ్చినాయా, లేదంటే మీ ఫ్యామిలీలో ఏమైనా ఇబ్బందిగా ఉందా, పెళ్ళైన తర్వాత ఏమన్నా మార్పు చెందారా, మీకు పర్సనల్ గా మీ అంటే ఏంటి నువ్వు పద్దాకా అంటే నాకు అనిపించింది చెప్తున్నా, నువ్వు ఎంతసేపు మెగా బ్రాండ్ వేసుకుని హీరో అవుతావా, నువ్వు సపరేట్ గా నువ్వేం సంపాదించుకోని ఏమన్నా ఎవరన్నా అన్నారేమో. అవును అయ్యి ఉండొచ్చు, అది ఈయనకి టచ్ అయ్యి పొడుస్తున్నాడు. ఇంట్లోనే ఉంటేనే కదా పొడిచేది, పక్కడైతే ఎవరు పట్టించుకోవాలి. ఇంట్లో ఉండే పక్కనే ఉంటే ఆ పొడిపించుకునే దాని బాధ తెలుస్తా ఉంటది, రోజు గుచ్చుతా ఉంటారు. ఏంటి నువ్వు ఇంకా మెగా ఫ్యామిలీ అయినా, వాళ్ళతో పాటే తిరుగుతారా, వాళ్ళ ఇంట్లోనే ఉంటారా, అది ఇది అంటే వాళ్ళ బ్రాండ్ వచ్చింది, నువ్వు క్రియేట్ చేసుకో. అల్లు 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 తప్పు లేదు, వెళ్ళొచ్చు. అది కూడా కానీ ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, బ్రాండ్ అనేది నువ్వు ఉన్నంత వరకు ఉంటుంది, కానీ బిహేవియర్ అనేది నువ్వు లేకపోయినా సరే ఉంటుంది. ఆ బ్రాండ్ ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. అవును, దీంట్లో నిజంగా అదే చెప్తున్నాను కదా, ఇది ఆయన తెలుసుకోవాల్సిన విషయం, మనం చెప్పకూడదు. ఆ ఫ్యామిలీలో చీలికలు తెచ్చే ప్రయత్నం అయితే మాది కాదు. ఎందుకంటే ఆ మెగా ఫ్యామిలీ యొక్క విలువ ఆంధ్రప్రదేశ్ కాదు, ముఖ్యంగా తెలుగు ప్రజల మీద ఎంత ఇంపాక్ట్ ఉందో, వాళ్ళ సేవా గుణం కావచ్చు, ప్రజల మీద వాళ్ళకు ఉన్నటువంటి డెడికేషన్ కావచ్చు, ఏదో ఒక రకంగా ప్రజలకి ఉపయోగపడాలి అని చెప్పి ఎన్నో సేవా కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ మెగా ఫ్యామిలీ నుంచే చూసాం. సో ఆ మెగా ఫ్యామిలీ ఒకరితో మాట అనిపించుకోకూడదు అని మాత్రం మా అభిప్రాయం, అంతే తప్ప దీంట్లో ఏళ్ళనో వాళ్ళనో తగ్గించారని కాదు. డెఫినెట్ గా చెప్తున్నా, అల్లు అర్జున్ గారు చేసింది మాత్రం 100% తప్పే. దీన్ని ఎవ్వరు మాత్రం మేమైతే మాత్రం క్షమించాం. ఎందుకంటే అది కరెక్ట్ కాదు సార్. ఒక నిజాయితీగా ఆయన అంతలా కష్టపడి అమ్మల్ని తిట్టించుకున్నారు సార్. పిల్లల్ని ఆడెవడో బోకుగాడు అసలు అనకూడని మాటలు, అలాంటి మాటలు కూడా అనిపించుకున్నాడు సార్.
పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తిని కాదని చెప్పి అలాంటి వ్యక్తులకి సపోర్ట్ చేసినటువంటి పార్టీకి మీరు వెళ్ళి అసలు ఎలా సపోర్ట్ చేయబుద్ధి అయిందా అనేది నాకు అర్థం అవ్వాలి. ఎందుకు చిరంజీవి గారికి లేరా, వైఎస్ఆర్సీపీలో కన్నబాబు గారు లేరా, లేదంటే ఇంకొక వ్యక్తులు లేరా, ఆయన వెళ్ళి ఎప్పుడైనా చేశారా, మాట్లాడారా, ఓ ట్వీట్ చేశారా? ప్రతి ఒక్క స్టార్ హీరోకి ఏదో ఒక రాజకీయ నాయకుడితో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఇదే సార్ మెచ్యూరిటీ, ఎక్స్పీరియన్స్ కి మనకే ఉన్నటువంటి తేడా. మనం అది తెలుసుకోవాలి, మనం దాన్ని గుర్తించుకోవాలి. ఇంత కష్టపడి ఎన్ని మాటలు పడి ఈయన ఎందుకు నిలబడుతున్నాడు? ఇప్పుడు చూడండి, చివరికి సినిమానే డిసెంబర్కి వెళ్ళిపోయిందిగా, అదే ఆగస్టున. ఆ స్థాయి అంటే ఒక పని వల్ల మీరే కోట్లు ఖర్చు సినిమానే కాదు, పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఆయనే ఇంట్లో కూర్చుని బయటికి రాలేని పరిస్థితులు అయిపోయారు. ఏపీకి సంబంధించిన మాజీ మినిస్టర్ గా, ముఖ్యమంత్రులు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయనతో పెట్టుకుంటే 11 మంది ఎమ్మెల్యేలు మిగిలారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఆయన సాధారణమైన తుఫాన్ అని చెప్పి తెలుసుకుని ఆయనతో కలిసి ప్రయాణిద్దాం అని చెప్పి డిసైడ్ అయినటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా కూర్చోబెట్టడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంత ఉందో కూడా తెలుసుకున్నారు. ఆయన తుఫాన్ అని చెప్పి ఆయన గౌరవించి, ముఖ్యంగా చంద్రబాబు గారు కూడా సహ ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా కూడా కాదు, సహ ముఖ్యమంత్రిగా ఎంత ఆయనకి ఇంపార్టెన్స్ ఇచ్చి కూర్చోబెడుతున్నారో చూడండి. అది మనం తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఎవరి కోసం కష్టపడుతున్నారు, ఎందుకోసం కష్టపడుతున్నారు, అసలు ఈ ఫ్యామిలీ ఎందుకోసం మాట్లాడుతుంది అనేది మీరు తెలుసుకోవాలి. రైట్, ఏదేమైనా సరే చూద్దాం ఏం జరుగుతుంది. అంటే రానున్న రోజుల్లో కూడా ఈ బిహేవియర్ కాస్త తగ్గించుకొని కొంచెం మెచ్యూరిటీగా ఉంటారని చాలా మంది కోరుకుంటున్నారు. మనం కూడా అది కూడా మరి ఏమనుకుంటారంటే వీడెవడు నాకు చెప్పడానికి, వీళ్ళెవరు పిచ్చిన కొడుకులు. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి నెగిటివిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు ఇలా అనుకుంటారు అనే దాని గురించి అది మీ ఇష్టం, అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మేమైతే మీ కుటుంబానికి మాత్రం ఒకరు వేలెత్తి మీ కుటుంబాన్ని చూపించకూడదనే ప్రయత్నం మాది. అది మీరే క్లియర్ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ బ్రో.